ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది మన తెలుగు సినిమా అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో ఉంది. ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ అసలు, ఎక్స్ట్రాడినరీ విజువల్స్, ఎక్స్ట్రాడినరీ యాక్షన్ బాక్స్ అని చెప్పుకోవచ్చు. మీరు తెలుగులో చూడని విజువల్స్ అయితే ఇంటర్ బ్లాక్ లో కనిపిస్తాయి. ఆ లెవెల్లో ఉంది ఫస్ట్ హాఫ్ అయితే. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది బీజిఎం గురించి. మనకి హరిగౌర్ గారు ఏదైతే బీజిఎం కొట్టారో ప్రతి సీన్ ఎలివేట్ చేశారు. ప్రతి సీన్ ని మరీ లౌడ్ బీజిఎం లా కాకుండా స్టోరీకి ఎంతవరకు కావాలో అంతవరకు కొట్టి చాలా బాగా అనిపించింది బీజిఎం వరకు. అండ్ ఇంకోటి చెప్పుకోవాల్సింది ప్రొడక్షన్ వాల్యూస్ గురించి. మన క్వాలిటీ ఎక్కడ కూడా అసలు 60 crores లో పిఎఫ్ఐ వాళ్ళు ఇంత మంచి కంటెంట్ ఇస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఒక లో మూవీకి లేదంటే ఒక 60 crore బడ్జెట్ లో ఎంత రిచ్ విజువల్ చూపించినప్పుడు, ఒక స్టార్ హీరోలు అందరు కోట్లు పెట్టి చూస్తున్నప్పుడు ఇంకెంత రిచ్ విజువల్ చూపించాలో వాళ్ళు చూసుకోవాలి. ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక హనుమాన్ రేజ్ లో ఎండింగ్ ఉండేది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఒక 300 crores 400 crores ఈజీగా కలెక్షన్స్ అయితే వచ్చాయి. బట్ ఆ ఒక్కరికి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అది కాకుండా అన్నెసరీ పోలీస్ ట్రాక్ ఒకటి పెట్టారు, అది ఒకటి స్టోరీకి అవసరం లేకుండా పెట్టారు అనిపించింది. ఆ రెండు తీసేస్తే మీకు ఎక్కడ కూడా ఒక 5-10 minutes కూడా మీకు ఎక్కడ బోర్ కొట్టదు, లాగ్ అనిపించదు. అసలు ఫస్ట్ హాఫ్ లో ఇంత త్వరగా ఫస్ట్ హాఫ్ అయిపోయిందా అని ఒక ఇదైతే వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక ఇంటర్వల్ బ్లాక్ ని ఒక హైలో ఇవ్వాలి, ఒక హై ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇంటర్వల్ బ్లాక్ పడుతుంది అన్నప్పుడు కూడా ఇంటర్వల్ బ్లాక్ పడదు. ఆ లెవెల్లో నెక్స్ట్ లెవెల్ అలాంటి 2 scenes పడ్డాయి ఇంటర్వల్ బ్లాక్ లో. అయితే మీరు ఎంత నెగిటివ్ చేసుకున్నా సరే ఇది ఇంకొక హనుమాన్ అవుతుంది 100%. బట్ హనుమాన్ రేంజ్ లో ఎండింగ్ పడుంటే మాత్రం ఇంకొక హనుమాన్ మించి కలెక్షన్స్ వచ్చేవి. బట్ ఎండింగ్ ఒకటి బాగాలేకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్. అది కాకుండా ఓవరాల్ గా చాలా బాగుంది. యాక్టింగ్ విషయానికి వస్తే సజ్జా గారు అయినా లేదంటే మనోజ్ గారు అయినా సరే వాళ్ళకి చాలా మెచ్యూర్ పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది శ్రేయ గారి గురించి. ఆవిడ కొన్ని సీన్స్ లో సెకండ్ హాఫ్ లో కళ్ళతోనే జీవించారు. ఆ లెవెల్ ఆవిడ యాక్టింగ్ చేశారు. అండ్ ఇంకోటి చెప్పుకోవాల్సింది బీజిఎం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా ఇచ్చారు హరు గారు. ఈ ఇయర్ అవార్డ్స్ అన్నింటి కూడా మిరాయ్ అనేది ఒక నామినేషన్ అయితే 100% ఉంటుంది. అన్ని కేటగిరీలు ఒక బీజిఎం అయినా, యాక్షన్ బ్లాక్స్ అయినా సరే, లేదంటే విఎఫ్ఎక్స్ అయినా సరే, లేదంటే ప్రొడక్షన్ వాల్యూస్ అయినా సరే, క్వాలిటీ అయినా సరే, అన్నింటిలో కూడా మిరాయ్ అనేది ఒక నామినేషన్ లో ఉంటుంది 100%. మీరు 2 సార్లు చూస్తే ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారో అంత రేటింగ్ ఇచ్చుకోవచ్చు సినిమా. అన్న ఏం చెప్తామన్నా, జై శ్రీరామ్ అన్న సినిమా చూస్తే నిజంగా చెప్తున్నా, లాస్ట్ రామని చూపిస్తాడు అన్న, అది హైలైట్ అన్న. నిజంగా చెప్తున్నా, ఆ బాణం తీసి ఇట్లా కొడతాడు అంటే ఒక రాక్షసుని ఎట్లా చంపుతాడో చూపించిండు. సినిమా మాత్రం హైలైట్. తేజ్ గారి కెరియర్ లో ఇది ఒక పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా మళ్ళీ ఒక హనుమాన్ తర్వాత మళ్ళా తేజ్ గారి కెరియర్ లో మళ్ళీ పెద్ద బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మెయిన్ చెప్పాలంటే ఇక్కడ మనోజ్ అన్న యాక్టింగ్ మాత్రం మతిపోయిందన్న. నిజంగా చెప్తున్నా, అసలు ఆ విలన్ యాక్టింగ్ మాత్రం అద్దరా కొట్టేసిందన్న. ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, అసలు మనోజ్ అన్న చూస్తుంటే మళ్ళా 2 కళ్ళు సరిపోలు, అంత యాక్టింగ్ చాలా మాత్రం ఇరుగా తీసిండు. మనోజ్ అన్న కెరియర్ లో మళ్ళా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా హనుమాన్ తర్వాత అప్పుడు ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో మళ్ళీ అంత బ్లాక్ బస్టర్ కొడుతుంది సినిమా. అంత బాగుంది సినిమా. కలెక్షన్ లో మాత్రం మించిపోతుంది. ఈ సినిమా మెయిన్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఎంజాయ్ చేస్తారు. మెయిన్ స్కూల్ కేంద్రాలకు వచ్చి చూపించవచ్చు పిల్లలకి, చిన్న పిల్లలకి నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు చూపించవచ్చు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చూపించాలి. లాస్ట్ అంటే రాముని కోసం అన్నట్టు మన అయోధ్యలో ఎలా ఉంటుందో అలా చూపించారు. మళ్ళీ కుంభమేళ చూపించి లాస్ట్ సీన్ అది కూడా బాగా అనిపించింది. ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలి, మనస్ఫూర్తి కొడుతున్నా. సూపర్. రీడింగ్ వచ్చి రాముడు ఉన్నాడు ఇక్కడ, రీడింగ్ ఏమియా. జై శ్రీరామ్. ఇప్పుడైతే ఏంటంటే మన మిరాయ్ సినిమా చూడడానికి వచ్చాను. హనుమాన్ సినిమా తర్వాత ఇది కూడా ఇంకో పాన్ ఇండియా సినిమా కదా, ఎలా ఉంటుందా అని చెప్పి భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాను. కానీ ఇది పాన్ ఇండియా సినిమా కాదన్నా, పాన్ వరల్డ్ సినిమా అని చెప్పి చెప్తా. నిజంగా యావత్ భారతదేశం మొత్తం గర్వించదగ్గ సినిమా. లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఏంటంటే శ్రీరాముడు ఎంట్రీకి థియేటర్ లో అరుపులు కేకలతో మారుమోగిపోయి దద్దరిల్లిపోయింది భయ్యా. నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, విజువల్స్ కావచ్చు, స్టోరీ పరంగా చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా కానీ 9వ గ్రంథం గురించి అసలు ఆ ఫైటింగ్ సీన్ విజువల్స్ కావచ్చు అసలు మామూలుగా పెట్టలేదు భయ్యా. ఎక్సలెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నిజంగా తేజ సజ్జా గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ టాప్ 1 సినిమా అంటే మిరాయ్ సినిమా అని చెప్పేసి చెప్తానా. నిజంగా ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ ను నిజంగా ట్విస్ట్ భలే పెట్టాడు భయ్యా. అండ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, విజువల్స్ నిజంగా ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనిపించలేదు భయ్యా. నిజంగా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్, బిగ్గెస్ట్, స్ట్రాంగ్ కంబ్యాక్ అన్న సినిమా. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ ఏంటంటే భారతదేశంలో ఉన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా, అందరికి నచ్చే సినిమా, అందరు మెచ్చే సినిమా అన్న ఇది. మంచు మనోజ్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్, లాస్ట్ క్లైమాక్స్ సీన్ అంటే మామూలుగా ఏ సినిమాలో అయినా సరే హీరో విలన్స్ ఏంటంటే కొట్టుకోవడం మనం కామన్ గా చూస్తుంటాము. కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఏంటంటే ఒకటే ఒక ఫైట్ సీన్ ఎలివేషన్ పెట్టారు భయ్యా. అసలు అది మామూలుగా పెట్టలేదు. నువ్వా నేనా అనే రేంజ్ లో. నిజంగా మోహన్ బాబు గారికి అసలు సిసలైన సరైన ఒరిజినల్ వారసుడు ఎవడు అని అంటే మంచు మనోజ్ అనే చెప్తా అన్న. విలన్ రోల్ ఇచ్చారు కానీ ఆయనకి ఇచ్చిన విలన్ రోల్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఊహాగానాల్ని మించిపోయే లెవెల్లో అసలు తోపు లెవెల్లో చేశారని చెప్పి చెప్పుకోవచ్చు అన్న. రేటింగ్ 4 ఇస్తా అన్న. నిజంగా బాగుందన్న మూవీ. అంటే ఇంకా బ్లాక్ బస్టర్ ఇది అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. ఇది ఎక్స్పెక్ట్ చేయాల్సిన విషయం. ఇది అంతేం లేదండి.
ఏంటంటే మనం చూసే కొద్ది లాగ్ అనిపిస్తుంది కానీ మనం చూసే సన్నివేశాలు బట్టి లాగ్ అనిపించదు. అలా లేదుగా, ఎవరికి తగ్గ మూవీ వాళ్ళు తీస్తుంటారు కదండి. అంటే ఈ సన్నివేశాల్లో మాత్రం ప్రభాస్ ఉండాలి అని మనం అందరూ కోరుకుంటాం. కానీ ఇక్కడ తగ్గ విషయం ఏంటంటే తేజ గారికి ఇది బెటర్ మూవీ అని అనిపిస్తుంది. ఏంటి అంటే అవుతారు కదా, అంటే పెడితే బాగుంటది ప్రతి ఒక్కరు అనుకుంటారు. అంటే నెక్స్ట్ చూడొచ్చేమో అనుకోవచ్చు. రావచ్చు, మాక్సిమం మనం లెక్క చేయలేదు, లెక్క చేయొచ్చు అనుకుంటున్నాను. అవుతుంది అనుకుంటాను, అవుతుంది. అందరికి హాయ్. ఇప్పుడే చూశారు మీరాయ్ తేజ అన్న. ఏందన్నా ఏం యాక్టింగ్ అసలు, ఇప్పుడు చెప్తున్నా కదా పాన్ ఇండియా మూవీ అనిపించుకున్నారు. పాన్ ఇండియా మూవీ ఏంది, సీన్ ఏంది చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. లాస్ట్ లో శ్రీరాముడి ఎంట్రీ ఉంటుంది, హనుమాన్ ఎంట్రీ ఉంది. అబ్బా నాయనా నాకు మాటలు రావట్లేదు, ఏం చెప్పులు అర్థం కావట్లేదు. ఈ తేజ సజ్జ గారు, కార్తిక్ గారు ఏంటి ఈ సినిమా ఎలా తీశారేంటి, డిఫరెంట్ ఆయుధాలు, డిఫరెంట్ కాన్సెప్ట్, మొత్తం 9 గ్రంథాలకు చూపించారు. 9 గ్రంథాలు ఇందులో సినిమా చూపించారు. అసలు ఏంటి ఊతే ఓన్లీ సౌండ్ పొల్యూషన్ తోటి కూడా ఫైట్లు చేసేటట్టు చూపించారు. లాస్ట్ లో రాముడి ఎంట్రీ, లాస్ట్ ఫైట్ ఉంది. అబ్బా నరాలు మొత్తం నిక్కబొడిచినాయి అన్న. తేజ సజ్జా ఏ విధంగా తేజ సజ్జా గారు దేవుడులా చూపించారు. ఇదే డైమండ్ ఉంది కదా లాస్ట్ టైం, ఇదే స్టిక్ అబ్బా స్టిక్ రాముడు ఎంట్రీ, అదే స్టిక్. 9 గ్రంథాలు కలిస్తే ఒక శక్తి, మీరా శక్తి, పెద్ద శక్తి మీరాయ్ అనేది. హనుమాన్ మూవీని బీట్ చేస్తుంది. హనుమాన్ మూవీ ఏందన్నా, హనుమాన్ మూవీకి 20 ఇంతలో ఉంది. ఈ సినిమా చెప్తున్నా 10,000 కోట్లు పక్కా. ఈ సినిమా చెప్తున్నా కదా కంటిన్యూగా 10 days 15 days హౌస్ఫుల్ కాకపోతే అడగన్నా. ఇలాంటి సినిమా నేను చూడలేదు. నేను తెల్లవారులు పడుకోకుండా నిద్ర లేకుండా కూడా ఈ సినిమా కళ్ళు కంట్రెప్ప కొట్టకుండా సినిమా. మంచు మనోజ్ గారు ఏం పర్ఫార్మెన్స్, ఏం స్టైల్, ఏమి ఫైట్స్, అబ్బా 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 గూస్ బంప్స్. అసలు చెప్పాలంటే చెప్పండి. ఇగో చెప్తున్నా కదా, చెప్పలేను బ్రో, అదే బాగుంది. విలన్ స్టార్ వార్స్ ఏంటి ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు ఉంది కానీ చాలా బాగా చేశారు. తేజ చాలా బాగా చూపించారు బ్రో. ఎడిటింగ్ మూవీ అయితే క్రేజీ ఉంది. విలన్ కానీ స్టార్ వార్స్ నుంచి బాగా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు, స్టార్ వార్స్ ఫ్రాంచైజ్ నుంచి. హనుమాన్ మూవీని బీట్ చేస్తుంది చేయొచ్చు, చాలా బాగుంది. ఆ గ్రాఫిక్స్ కానీ ఆ స్క్రీన్ ప్లే డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. స్టోరీ ఎలివేషన్స్ ఎలా? ఎలివేషన్స్ చాలా బాగుంది. రామాయణం అది కనెక్ట్ చేయడం నెక్స్ట్ లెవెల్ బాగుంది. 9 గ్రంథాలు చూపించారు కదా, సో అంటే మీకు తెలియదు ఏమైనా నేర్చుకున్నారా మూవీ ద్వారా? తెలియదంటే అసలు అంటే ఫిక్షన్ ఇది యాక్చువల్లీ. అక్కడ స్టార్టింగ్ లో డిస్క్లైమర్ చూపించారు, అంతా ఫిక్షనల్ ఉంటది, రామాయణము ఇది కనెక్షన్ ఉంటది కాబట్టి మనకు తెలుస్తుంది. అంటే మన హిందూ మైథాలజికల్ గా కొంచెం బాగుంది, థ్రిల్లింగ్ అనిపించింది. మంచు మనోజ్ గారు ఎలా మంచు మనోజ్ చాలా బాగా చేశారు. ఆయన చాలా ఆ ప్రొటాగనిస్ట్ కింద అయితే యాంటాగనిస్ట్ కింద చాలా బాగా చేశారు మంచు మనోజ్. మూవీతో అంటే మంచి కంబ్యాక్ ఇచ్చినట్టేనా మంచు మనోజ్ గారు? కంబ్యాక్, పర్ఫెక్ట్ కంబ్యాక్. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 10? ఓవరాల్ 5 కి 4 ఇవ్వచ్చు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది, ఎవరు చేశారో కానీ మ్యూజిక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా డిఫరెంట్ యాక్టింగ్, ఏ హీరో చెయ్యనటువంటి యాక్టింగ్ తేజ సజ్జాది అలా ఉంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఎవరు ఎంచుకోరు కాబట్టి ఇలాంటి యాక్టింగ్ అసలు ఎవరికి రాదు. ఈ సినిమా స్టోరీ వేరు, అందుకోసం దీన్ని యాక్టింగ్ గురించి మాట్లాడద్దు. ఆ స్టోరీకి తగ్గట్టు జీవించాడు అంతే. మొత్తానికి ఎట్లా అనిపిస్తుంది, మన దేవుళ్ళ కథను కొత్త జనరేషన్ లో తీసుకొచ్చి యూత్ కి కొత్త జనరేషన్ లో సినిమా తీస్తే ఎలా అనిపిస్తుంది, మొత్తం కూసుపంచే. ముసలి వాళ్ళు కూడా చూడొచ్చు సినిమా. ముసలి వాళ్ళకు ఒక పురాతన దేవుళ్ళ సినిమా. మనోజ్ అన్న లక్షలాది మందిని చంపే క్రమంలో హీరో వెళ్ళి 9వ గ్రంథాన్ని తగ్గించుకొని ఆ మంత్రగాన్ని అంతం చేసే కథ ఈ స్టోరీ. మనోజ్ యాక్టింగ్ వచ్చేసి తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త విలన్ ని చూడొచ్చు. ఈ సినిమా దెబ్బతో మనోజ్ కి ఆఫర్లు స్టార్ అయిపోయాడు. మనోజ్ కూడా ఇప్పుడు స్టార్ అయిపోయాడు. 60 కోట్లతో తీసి 600 కోట్లు కొట్టేశారు.